ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రధానంగా బీసీలపైన కచ్చగట్టే దాడి జరుగుతోంది. చంద్రబాబు నాయుడు మాది బీసీ పార్టీ అని చెప్పుకుంటూ ఈరోజు బీసీలు ఎక్కడ నోరు తెరిచినా ఏ సంబంధం లేకపోయినా బీసీలపైన దాడి చేయడం. నిన్నటి దినం రాయచోట్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీల రాష్ట్ర అధికార ప్రతినిధి విజయభాస్కర్ మీద దాడిని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులుగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా కేవలం వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలపైన నోరు తెరిచి మాట్లాడినందుకు విజయభాస్కర్ రెడ్డి నిన్న మీడియాలో ఒక ప్రెస్ నోట్ పెట్టాడు. ఏమని, ఈ రాష్ట్రంలో జిల్లాలు రాయచోటి అన్నమయ్య జిల్లాని 6 నియోజకవర్గాల్లో సెంట్రల్ నియోజకవర్గంగా రాయచోటిని జిల్లాను తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు. అంతేగాని ఈ జిల్లాను ఇప్పుడు 2 ముక్కలు చేసి కేవలం 3 నియోజకవర్గాలకు పరిమితం చేసి ఈరోజు సంబరాలు చేసుకోవడము ఎంతవరకు కరెక్టు? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ధైర్యం గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఉంటేనే, జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యము మీ చంద్రబాబు నాయుడు గారిని అడిగితే తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ధైర్య సాహసాల గురించి సోనియా గాంధీ కేంద్ర పార్టీలకి వ్యతిరేకించి బయటకు వచ్చి 5 లక్షల పైన మెజార్టీతో గెలిచి బయటకు వచ్చినటువంటి సోనియా గాంధీ అంటే పాస్ పోసుకుంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి తెలుస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కాంగ్రెస్ సోనియా గాంధీతో భయపడి రాజీ అయ్యాడు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఎక్కడ తన కేసులు జైల్లో పెడతారని తన రాజ్యసభ సభ్యులందరినీ బీజేపీకి పంపించి బీజేపీతో రాజీ అయినటువంటి చరిత్ర మీది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని రోజులు జైల్లో పెట్టిన కేసులు చట్టప్రకారంగా ఎదుర్కొన్నారు. కానీ మీ మాదిరి అధికారులపైన కేసులు పెట్టిన అధికారులపైన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళని లొంగపరుచుకొని కేసులు ఇతుట్రా చేయించుకొని బయటపడినటువంటి పరిస్థితి లేదు. ఒక మా బీసీ సోదరుడు నోరు తెరిచి మాట్లాడంటే ఈ రాక్షస పరిపాలనలో ఈరోజు కూటమి పాలనలో కనీసము అక్కడ జరిగిన అన్యాయం గురించి